హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అంటే అది వీడియో ఎన్ని రోజుల కింద జరిగిందని అంటే ఈ మధ్యలోనే జరిగి ఉంటుంది. నా ఫ్రెండ్ వినోద్ అని వైరా స్టేటస్ పెడితే చూడడం జరిగింది. చాలా అన్యాయమైన వీడియో అది. మెదక్ జిల్లా గౌతోజీగూడ విలేజ్. ఇక వాళ్ళ సంగతి చెప్పాలంటే ఎట్టుందంటే ఎస్సీలది. వాళ్ళు ఓయూల జేఎన్టీల అన్నదమ్ములు ఇద్దరు చదువుకొని ఒక ఆయన ఎంకామ్, ఇంకొక ఆయన ఎంఎస్సి చేసిండు. ఊర్లో గ్రామ పెద్దలు కలిసి మీరు చదువుకోవద్దు, మేము చచ్చిపోతే పండుగలకు మీరే డప్పు కొట్టాలి అని వాళ్ళని ఊర్లంగా వెలేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అంటే చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఇవాళ రేపట్ల. నీ ఇవ్వనివిరా పోయి ఊర్లంగా వేలేస్తందుకు నీ అయ్యేదా ఊరు? సిగ్గు అనిపిస్తలే ఎబ్బే, యూస్లెస్ ఫెలో. మాది కూడా అయినంత మాత్రం చదువుకోవద్దా? నీకు డప్పు కొట్టుకుంటుండాలనా? నువ్వు బ్యాండ్ తెచ్చుకోరా బై, డీజే పెట్టుకో, యూస్లెస్ ఫెలో. జర్ర చదువుకుంటే ఓర్వరు నా కొడకల్లారా. మాది కూడా చదవద్దారా బై? ఎప్పుడు మీకు బానిసగిరే చేయాలనా? ఇంకా బోసిడికే. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోకుంటే హైకోర్టు పోయి పిటిషన్ ఇస్తే జీలది అన్నట్టు 19 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయిందంట. యూస్లెస్ ఫెలో. మీ ఊర్లో చదువుకుంటే మీకు మంచిది కదరా పోయి. ఇంకా మీ ఊర్లో ఒక ఉన్నతంగా చదువులు చదివిన వాళ్ళు ఉంటే ఫలానా ఊర్లో చదువుకురాటని మీ ఊరికి పేరు రాదారా బోసుడి? ఇంకా చిన్న చూపారా మాదిగోళ్ళు అంటే? వెనకటి నుంచి మేము ఇదే బాధలు అనుభవించాలా, ఇప్పుడు ఇదే బాధలు అనుభవించాలారా? కాసుకోరు నా కొడుకల్లారా, అనుభవించురి ఎస్సీ ఎస్టీని. ఏమనుకుంటుర్రా భయ్? ఇంకా మా ఇష్టం రా, కొట్టం. మాకు గొట్టబుద్ధి అయితే కొడతాం, లేకుంటే కొట్టాం. తెచ్చుకో, బ్యాండ్ తెచ్చుకో, డీజే తెచ్చుకో. అంత మునగాను అయితే మాదిగోళ్ళ మీద నారా నీ జులుం. నువ్వు ఓడివిరా భయ్? మీ అయ్యదా మీ అమ్మదా ఊరు వెళ్ళేస్తందుకు? చిన్న పాప బల్లెకి పోతే కూడా ఎవరు మాట్లాడొద్దని మా ఊర్లో రూల్ పెట్టిరంట. 5,000 జరిమానా అంట వాళ్ళతో మాట్లాడితే. కట్టురి, కోట్ల జైల్లో ఉండురి. ఎన్ని వేలు కడతారో అంత గుద్దవాళ్ళకు ఉంటే. దయచేసి మీరు ఎవరు ఏమనుకోదు. కొంచెము ర్యాష్ లాంగ్వేజ్ వస్తుంది కోపంతోనే అనొచ్చు, బాధతోనే అనొచ్చు. మన్నించాలే ప్రేక్షకులు, సారీ. ఇంకెప్పుడు మారుతారండి? దయచేసి అలాంటివి జరగకుండా పోలీసు వాళ్ళు కూడా గింత అన్యాయమా? కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరా? హైకోర్టు చెంపదెబ్బ మొట్టికాయ వేస్తే కానీ మీకు అంత రాలే. ఒక్కసారి హైకోర్టు చెప్తే కలెక్టర్ ఎస్పీ వచ్చి ఊళ్ళో కూర్చురట. మీరు కూడా కొంచెం ఆలోచన చేసుకోరి, జర బువ్వ తిన్నట్టు పనిచేయరి. థ్యాంక్ యూ.